చూడండి ఈ చాప్టర్లో మనకి మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ పి అని, తర్వాత డివిజిబుల్ బై పవర్స్ ఆఫ్ పి అని ఈ రెండు మెథడ్స్ గురించి మనం ఈరోజు చేయడం జరిగింది. మరి నెక్స్ట్ కన్వల్యూషన్ థీరం. కన్వల్యూషన్ థీరం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థీరం అండ్ ప్రాబ్లమ్స్. థీరం అయినా ప్రాబ్లం అయినా ఖచ్చితంగా ఏదో ఒకటి 10 మార్క్స్ కంపల్సరీ ఉంటుంది. ఓకే, కాబట్టి కన్వల్యూషన్ థీరం మా ప్రీతి సార్ థీరం స్టార్ట్ చేస్తున్నాగా. ఓకే సార్. కన్వల్యూషన్ థీరం. If f1 of p and f2 of p are the Laplace transforms of capital F1 of t and f2 of t respectively, then f1 of p into f2 of p is the Laplace transform of integral 0 to t f1 of y into f2 of t minus y into dy. ఇది అంటే ఏమి ఇక్కడ దెన్ లాప్లాస్ అంటే ఇక్కడ L of f1 of p into f2 of p is equal to integral 0 to t f1 of y into f2 of t minus y dy. ఇది మనకి కన్వల్యూషన్ థీరం. ఈ థీరం వాడు ఏమంటాడు, స్టేట్ అండ్ ప్రూవ్ కన్వల్యూషన్ థీరము అంటాడు. కాబట్టి అప్పుడు మనము స్టేట్మెంట్కి 2 మార్కులు ఉంటుంది. ఇది కంపల్సరీగా మనము నోటెడ్ చేసుకోవాల్సిందే. ఇఫ్ f1 of p and f2 of p are the Laplace transform of capital F1 of t and f2 of t respectively, then L of f1 of p into f2 of p is equal to integral 0 to t f1 of y into f2 of t minus y into dy. Proof. Let first right side తీసుకుందాం. ఇంటిగ్రల్ 0 to t f1 of y into f2 of t minus y into dy is equal to capital F of t. By definition, ఏం డెఫినేషన్? బై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ అంటే L of f of t is equal to 0 to infinitive e power minus pt into f of t dt. ఇది మనకి డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. మరి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinitive e to the power of minus pt ఇంటూ మరి ఎఫ్ ఆఫ్ టీ అంటే పైన అనుకున్నాం, ఆ ఎఫ్ ఆఫ్ టీ బదులు ఏం రాస్తాం, ఇంటిగ్రల్ 0 to t f1 of y ఇంటూ f2 of t minus y dy ఇంటూ dt. ఓకే, మరి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinitive ఇంటిగ్రల్ 0 to t e power minus pt ఇంటూ f1 of y ఇంటూ f2 of t minus y ఇంటూ dy dt. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ వరకు అర్థమైందమ్మా? ఎస్ సార్. ఇక్కడ వరకు అర్థమైంది చెప్పు. ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఓకే అర్థమైంది సార్. ఓకే. ఇప్పుడు చూడండి, డయాగ్రామ్ గమనిస్తే మనము దిస్ ఈస్ ద హారిజంటల్ లైన్ ఈజ్ కాల్డ్ x యాక్సిస్ అండ్ వర్టికల్ లైన్ ఈజ్ కాల్డ్ y యాక్సిస్. 2 యాక్సిస్ అట్ ది మీట్ అట్ ది పాయింట్ ఈజ్ ఆరిజిన్. మరి ఇది ఆరిజిన్ పైన ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది, అదే y ఈజ్ ఈక్వల్ టు x అని. మరి ఇక్కడ ఇందులో t ఈజ్ ఈక్వల్ టు y, t టెన్స్ టు ఇన్ఫినిటీ అన్నాడు. ఇక్కడ pq తీసుకున్నాడు, ఇక్కడ pq అంటే y ఈజ్ ఈక్వల్ టు t. ఇక్కడ ఏమనేది, ఇక్కడ మనం ఈ యొక్క డయాగ్రామ్ పక్కన చూడండి, ఇన్ ద అబౌవ్ డబుల్ ఇంటిగ్రేషన్ అంటే ఇది 0 to infinitive 0 to t అని. ఓకేనా? ఆ డబుల్ ఇంటిగ్రేషన్ ద ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు y బిట్వీన్ y ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ y ఈజ్ ఈక్వల్ టు t. y ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ y ఈజ్ ఈక్వల్ టు t. ద సెకండ్ ఇంటిగ్రేషన్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు t బిట్వీన్ t ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటివ్. ఇది రాయాలి. మరి ద రీజన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఈజ్ ద ఇన్ఫినైట్ ఏరియా ఈజ్ ద ఫస్ట్ క్వాడ్రంట్. ఇన్ఫినిటీ కదా, 0 to infinity అది ఫస్ట్
quadrant bounded between the lines y is equal to 0 to 0 and y is equal to t. When we change the order of integration, we integrable first with respect to t, keeping y as constant. The variable t varies from y to infinitive as shown in the figure as a horizontal strip subsequently integrating with respect to y. The variable y varies from 0 to infinitive. But changing the order of integration in equation 1, L of f of t is equal to L of f of t is equal to integral 0 to infinitive, integral 0 to y, 0 to ఈ 0 to t నే మనం ఏం చేసుకున్నాం, ఇక్కడ చేంజ్ చేసి y to infinitive గా రాసుకున్నాం. కాబట్టి సెకండ్ ఇంటిగ్రల్ ఈస్ y to infinitive e to the power of minus pt into f1 of y into f2 of t minus y dt into dy. మరి is equal to integral 0 to infinitive f1 of y integral y to infinitive e to the power of minus pt into f2 of t minus y dt into dy. That is equation number 2. But put t minus y is equal to x in the inner integral of equation 2. Inner ante idi inner integration of integral of equation 2. Then dt is equal to dx as y being a constant. Now t tends to infinity అయినప్పుడు మరి t is equal to ఏమవుతుంది, y అవుతుంది. మరి ఇంప్లైస్ x is equal to infinity అయితే మరి x is equal to ఏమవుతుంది, 0. కాబట్టి then equation 2 becomes integral L of f of t is equal to integral 0 to infinity f1 of y మరి integral 0 to infinity మరి e to the power of minus t ప్లేస్ లో ఏమి x plus y. ఇక్కడ t minus y is equal to x అనుకున్నాం, కానీ ఇక్కడ ఏమన్నాడు pt, కాబట్టి t is equal to x plus y. కాబట్టి e to the power of minus p into t ని t ప్లేస్ లో x plus y into f2 of t minus y is x కాబట్టి f2 of x dx into dt is equal to ఏమి dx కాబట్టి into dy is equal to integral 0 to infinity మరి f1 of y మరి integral 0 to infinity మరి e power minus px p minus py then multiply చేసుకుంటే e to the power of minus px minus py into f2 of dx into dy మరి is equal to integral 0 to infinity f1 of y into e to the power of minus py ఇన్నర్ లో ఉండేదాన్ని మనము అవుట్ సైడ్ తీసుకుంటే e power minus py మరి ఇంటిగ్రల్ ఆఫ్ 0 to infinity e to the power of minus px into f2 of x dx into total is dy. మరి ఈ ఇంటిగ్రల్ 0 to infinity e to the power of minus px into f2 of x dx is ఏమవుతుంది చూడండి. మరి ఇంటిగ్రల్ 0 to infinity మరి f1 of y e power minus py ఈ అంతా మనకి ఏమవుతుంది p2y అవుతుంది. కాబట్టి p2 of f2 of p into dy మరి is equal to f2 of p is constant term integral 0 to infinity మరి e power minus py into f1 of y dy ఇదంతా ఏమవుతుంది f1 of p అవుతుంది. కాబట్టి f2 of p into f1 of p. కాబట్టి therefore మరి L of f of t is equal to f2 of p into f1 of p. Therefore మరి L of f1 of p into f2 of p is equal to integral 0 to t f1 of y into f2 of t minus y into dy. ఇది ఇక్కడ థీరం. మరి దీంట్లోనే నోట్ చూడండి, the expression integral 0 to t f1 of y into f2 of t minus y dy is equal to the integral 0 to t f1 of t minus y into f2 of y dy is called convolution of f1 of t and f2 of t is sometimes written as f1 of t star f2 of t. అంటే మీరు ఇట్లా రాయొచ్చు, ఇక్కడ చేంజ్ f1 f2 లో
f1 of y into f2 of t minus y అని రాయొచ్చు. f2 f1 of y f1 of t minus y into f2 of y dy ఇట్లా ఏ విధంగా అయినా రాయవచ్చు అని ఇక్కడ దీంట్లో. Note the next second point is the convolution theorem is also stated as if f of p, g of p are the Laplace transforms of capital F of t. మరి g of t respective f of t, g of t respectively. మరి then f of p into g of p is the Laplace transform of integral 0 to t f of y into g of t minus y dy. ఇది ఇక్కడ మనకి కన్వల్యూషన్ థీరం. మరి స్టేట్ అండ్ ప్రూవ్ కన్వల్యూషన్ థీరం అనేది మనకి థీరం కానీ ప్రాబ్లం కానీ ఖచ్చితంగా ఇంపార్టెంటే. అర్థమైందా? ఇంకోసారి చెప్పాలా? హలో మా ప్రీతి, చెప్పండి సార్. చెప్పండి సార్. ఇంకోసారి చెప్పాలా? చెప్పండి సార్. ఓకే. State and prove convolution theorem. Statement is if f1 of p and f2 of p are the Laplace transforms of capital F1 of t and f2 of t respectively, then L of f1 of p into f2 of p is equal to integral 0 to t f1 of y into f2 of t minus y into dy. మరి ప్రూఫ్ లెట్ రైట్ సైడ్ ఉన్నటువంటి దీన్ని ఎఫ్ ఆఫ్ టీ అనుకుంటాడు. దాన్నే చూడండి. లెట్ ఇంటిగ్రల్ 0 to t f1 of y into f2 of t minus y into dy is equal to f of t. By definition of Laplace transform, L of f of t is equal to integral 0 to infinity e to the power of minus pt into capital F of t dt. ఓకే. మరి ఇంటిగ్రల్ 0 to infinity మరి e to the power of minus pt మరి f of t అంటే ఏమి ఇక్కడ రాసినాం. ఇంటిగ్రల్ 0 to t f1 of y into f2 of t minus y into dy dt. మరి is equal to ఇంటిగ్రల్ 0 to infinity ఇంటిగ్రల్ 0 to t మరి e power minus pt f1 of y into f2 of t minus y into dy dt. That is equation number 1. మరి ఇన్ ద అబౌవ్ డబుల్ ఇంటిగ్రేషన్ అంటే ఏముంది అక్కడ 0 to infinity అనేది ఒకటి, ఇంకొక ఇంటిగ్రేషన్ ఏమి 0 to t. ఆ డబుల్ ఇంటిగ్రేషన్ ద ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు y అంటాడు. బిట్వీన్ y ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ y ఈజ్ ఈక్వల్ టు t. ద సెకండ్ ఇంటిగ్రేషన్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు t between t is equal to 0 and t is equal to infinity. The region is the region of integration is the infinite area in the first quadrant. Infinite area is the first quadrant bounded between the lines y is equal to 0 and y is equal to t. Y is equal to 0 and y is equal to t. Mari when we change the order of integration, we integrable first with respect to t, keeping y as constant. The variable t varies from y to infinity as shown in the figure as a horizontal step. Subsequently, integrating with respect to y, the variable y varies from 0 to infinity. మరి ఇక్కడ చేంజింగ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఇంటిగ్రల్ 0 to L of f of t is equal to ఇంటిగ్రల్ 0 to infinity. ఇక్కడ ఈ సెకండ్ ఇంటిగ్రేషన్ మనకి చేంజ్ అవుతుంది. ఆ ఇంటిగ్రేషన్ అదే y to infinity. ఎందుకంటే ఇక్కడ మరి dt dy ఉండేది కాబట్టి మరి t అనేది 0 to infinity, మరి ఇక్కడ dy అనేది y to infinity. ఈ డబుల్ ఇంటిగ్రేషన్ లో ఇక్కడ చేంజింగ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 అది చేంజ్ అవుతుండేది సెకండ్ ఇంటిగ్రేషన్ మాత్రమే. కాబట్టి ఇంటిగ్రల్ 0 to infinity ఇంటిగ్రల్ y to infinity e power minus pt f1 of y into f2 of t minus y into
dt dy. మరి ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటివ్ మరి ఫస్ట్ వన్ f1 ఆఫ్ y అలా ఉంచి మరి సెకండ్ ఇంటిగ్రేషన్ చూడండి y టు ఇన్ఫినిటివ్ e to the power of minus pt into f2 of t minus y dt is bracket into dy, that is equation number 2. మరి ఇక్కడ ఇన్నర్ లో f2 of t minus y ఉంది కాబట్టి t minus y is equal to ఏమనుకుంటాం x in the inner integral of equation 2. then మరి దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే dt is equal to dx as being a constant, y being as constant. now t is equal to infinity తీసుకుంటే మరి t is equal to y మరి అవుతుంది మరి x is equal to infinity తీసుకుంటే x is equal to 0 అందులో కాబట్టి then to equation 2 becomes L of f of t is equal to integral 0 to infinity f1 of y. మరి ఇక్కడ చేంజ్ అవుతున్నప్పుడు మరి y to infinity తీసుకున్నప్పుడు ఏమి 0 అవుతుంది అన్నాడు t to infinity is t is equal to y, x is equal to infinity to x is equal to 0. కాబట్టి మరి x లో y లెక్ చేంజ్ కావాలి కాబట్టి మొత్తము 0 to infinity f1 of y మరి ఇంటిగ్రల్ ఆఫ్ 0 to infinity e to the power of minus p into t ప్లస్ లో x plus y into f2 of t minus y is x కాబట్టి f2 of x into dx into dy is equal to మరి ఇంటిగ్రల్ 0 to infinity f1 of y e to the power of minus pt into integral py e to the power of minus py into integral 0 to infinity e to the power of minus px into f2 of x dx. మొత్తం x టర్మ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇదంతా ఏమవుతుంది మనకంటే f2 of p అవుతుంది f2 of p కాబట్టి is equal to integral 0 to infinity f1 of y e to the power of minus py into f2 of p into dy. మరి is equal to f2 of p is constant బయట తీసుకుంటే ఇంటిగ్రల్ 0 to infinity py e to the power of minus py into f1 of y dy. మరి ఇదంతా ఏమవుతుంది f1 of p అవుతుంది కాబట్టి is equal to f2 of p into f1 of p కాబట్టి therefore మరి L of f of t is equal to f2 of p f1 of p కాబట్టి therefore L of f2 of p into f1 of p is equal to మరి ఇంటిగ్రల్ 0 to t f1 of y into f2 of t minus y dy. ఎందుకంటే f of t అనేది ఆల్రెడీ మనం ఇది ఉంది కాబట్టి f2 of ప్లస్ లో ఇది రాస్తే ఏమి L of f of t is equal to f2 of p into f1 of p. మరి f of t is equal to ఏమవుతుంది L inverse of f2 of p into f1 of p. మరి therefore L inverse of f2 of p f1 of p is equal to f of t is integral 0 to t f1 of y into f2 of t minus y into dy. ఇది ప్రూఫ్ కాబట్టి ఇక్కడ మనం స్టెప్పులు డైరెక్ట్ వేసినాం అంతే ఇది టెక్స్ట్ బుక్ లో కాబట్టి డైరెక్ట్ గా వేసినాం L of f of t is equal to f2 of p into f1 of p. f of t is equal to L యూజులకు వస్తే ఏమవుతుంది L inverse of f1 of p into f2 of p. But L inverse of f1 of p into f2 of p is equal to capital F of t. Capital F of t నేమ్ రాసుకున్నాం ఇంటిగ్రల్ 0 to t f1 of y into f2 of t minus y into dy. అది కన్వల్యూషన్ థీరం. మరి ఈ కన్వల్యూషన్ థీరంలో మనము నోట్ పాయింట్స్ కూడా చెప్పినాం. మరి ద ఎక్స్ప్రెషన్ నోట్ 1 ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఇంటిగ్రల్ 0 to t f1 of y into f2 of t minus y into dy ఆర్ ఇంటిగ్రల్ 0 to t ఈ విధంగానే రాయొచ్చు f2 మరి f1 of t minus y into f2 of y dy is called the convolution of f1 of t and f2 of t and is sometimes written as f1 of 2 into f2 of t. మరి ఇంకొక సందర్భంలో ఇది కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ద కన్వల్యూషన్ థీరం ఈజ్ ఆల్సో స్టేటెడ్ హ్యాస్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ పి జి ఆఫ్ పి ఆర్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టి కమా క్యాపిటల్ జి ఆఫ్ టి రెస్పెక్టివ్లీ దెన్ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ జి ఆఫ్ పి ఈజ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t f of y
ఇంటూ జీ ఆఫ్ టీ మైనస్ వై డివై. ఇక్కడ ప్రాబ్లం చూడండి ఒకటి. ఫైండ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/p-1 ఇంటూ p+2 బై కన్వల్యూషన్ థీరం. కానీ మనకి ఇచ్చినప్పుడు ప్రాబ్లంలో ఖచ్చితంగా బై యూజింగ్ కన్వల్యూషన్ థీరం అనేది కంపల్సరీగా ఇస్తాడు, బై యూజింగ్ కన్వల్యూషన్ థీరం అని. కాబట్టి వీ నో దట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p-1. ఫస్ట్ ఇక్కడ రెండు పార్ట్లు ఇచ్చినట్లు మనకి, ఒకటి f1 ఆఫ్ టీ, f2 ఆఫ్ టీ అని రెండు ఉన్నాయి కాబట్టి థీరంలో. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి 1/p-1 అనేది f ఆఫ్ టీ అని, మరి 1/p+1 అనేది p+2 అనేది f2 ఆఫ్ టీగా తీసుకుంటాం. కాబట్టి ఫస్ట్ వన్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p-1 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ. ఈ పవర్ టీనే మనం ఏమనుకుంటాం, f1 ఆఫ్ టీ అని అనుకుంటాం. నెక్స్ట్ మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p+2 ఈజ్ ఈక్వల్ టు e⁻-2t, దట్ ఈస్ f2 ఆఫ్ టీ అనుకుంటాం దీన్ని. కాబట్టి బై కన్వల్యూషన్ థీరం ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p-1 ఇంటూ p+2 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to t f1 ఆఫ్ మరి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to t, మరి f1 ఆఫ్ టీ ఏమొచ్చింది, ఈ పవర్ టీ. ఈ పవర్ టీ అంటే ఇక్కడ ఏముంది, టీ ప్లేస్ లో t-y రాయాలి. కాబట్టి e⁻t-y అని, మరి f2 ఆఫ్ y ఈజ్ e⁻-2t మైనస్ వైలో మార్చుకోవాలా, t-y, మరి f2 ఆఫ్ y ఈజ్ e⁻-2y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు మరి e⁻t-y మైనస్ 2y యాడ్ చేస్తే e⁻-3y వస్తుంది. కాబట్టి ఈ పవర్ టీ ఈజ్ కాన్స్టెంట్ టర్మ్, ఇంటిగ్రల్ 0 to t e⁻-3y dy t ఇంటూ e⁻-3y డివైడెడ్ బై -3 లిమిట్స్ ఆర్ 0 to t ఈజ్ 1/3 ఇంటూ మరి ఈ పవర్ టీ అప్పర్ లిమిట్ y ప్లేస్ లో t పెడదాం, లోయర్ లిమిట్ 0. కాబట్టి 1/3 ఇంటూ e⁻t మైనస్ e⁻-2t. ఫర్ దేర్ ఫోర్ మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p-1 p+2 ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ e⁻t మైనస్ e⁻-2t. ఇది ఇక్కడ కన్వల్యూషన్ థీరము మరి బేస్ చేసుకొని ప్రాబ్లం. మరి సెకండ్ వన్, యూజింగ్ కన్వల్యూషన్ థీరం p+a p+b, ఈ విధంగా ఇస్తాడు మనకి ప్రాబ్లం ఇచ్చినప్పుడు కూడా. యూజింగ్ కన్వల్యూషన్ థీరం ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p+a ఇంటూ p+b. మరి మనం ఒక్కొక్క దాన్ని కనుక్కుంటే, లెట్ f ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు 1/p+a అండ్ g ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు 1/p+b. మరి దెన్ f ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు L inverse of f of p. మరి L inverse of f of p is 1/p+a. కాబట్టి is equal to e⁻-at. And g of t, capital G of t is equal to L inverse of g of p is 1/p+b. మరి is equal to e⁻-bt. By convolution theorem, మరి L inverse of 1/p+a into p+b is equal to L inverse of 1/p+a into 1/p+b is equal to మరి L inverse of f of p into g of p is equal to capital F of t into g of t is equal to integral 0 to t f of u into g of t minus u du. మరి f of t అంటే t ప్లస్ లో u పెడతాం, f of u అంటే ఇంటిగ్రల్ 0 to t e⁻- au ఇంటూ e⁻-b ఇంటూ అక్కడ bt, అక్కడ t ప్లేస్ లో మరి t మైనస్ u ఇంటూ du. మరి e⁻-bt ఈజ్ కాన్స్టెంట్ టర్మ్, ఇంటిగ్రల్ 0 to t e⁻-a-b ఇంటూ u du is equal to e⁻-bt ఇంటూ మరి ఇంటిగ్రల్ ఆఫ్ e⁻-a-b ఇంటూ u du is e⁻-a-b
into u divided by minus of a minus b. Limits are 0 to t is equal to మరి minus 1 by a minus b into e to the power of minus bt into e to the power of minus of a minus b into t upper limit minus lower limit is e power of 0 అవుతుంది కాబట్టి 1 కాబట్టి is equal to 1 by b minus a into e to the power of minus at minus e to the power of minus bt. Okay, therefore మరి L inverse of 1 by p plus a into p plus b is equal to 1 by b minus a into e to the power of minus at minus e to the power of minus bt. ఇది కన్వల్యూషన్ థియరంలో సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్ ప్రాబ్లం. Using convolution theorem, find the inverse Laplace transform of 1 by p into p plus 1 into p plus 2. If L inverse of f1 of p is equal to capital F1 of t, మరి L inverse of small f of 2p of p is equal to capital F of 2 of t. Then L inverse of f1 of p into f2 of p is equal to integral 0 to t f1 of u into f2 of t minus u into du. ఇది ఫార్ములా. మరి దీని నుంచి డైరెక్ట్ ప్రాబ్లం ఎలా చేసిన అంటే చూడండి, మరి L ఇన్వర్స్ ఆఫ్ 1 by p into p plus 1 is equal to ఇంటిగ్రల్ 0 to t. మరి దీన్ని సింప్లిఫై చేస్తే మరి f1 of t is equal to 1 వస్తుంది. మరి f2 of t minus u అంటే e పవర్ మైనస్ ఆఫ్ t minus u into du. కాబట్టి e పవర్ మైనస్ 1 plus u మైనస్ t plus u 0 to t. Let's say 1 minus e to the power of t. మరి L inverse of 1 by p into p plus 1 into 1 by p plus 2. Integral 0 to t 1 minus e to the power of minus u into e to the power of minus 2 into t minus u into du is equal to integral 0 to t e power minus 2t plus 2u minus e to the power of minus 2t plus u into du is equal to e power minus 2t into e power 2u by 2 minus e power u is equal to e power minus 2t into e to the power of 2u by 2 minus 1 by 2 minus lower limit apply చేస్తే e power t plus 1 తోటి 1 by 2 plus 1 by 2 e power minus 2t minus e power minus t. ఇది మరి ఆ ప్రాబ్లము. నెక్స్ట్ వన్, by find the inverse of 1 by p square into p plus 1 whole square by using convolution theorem. మరి ఫస్ట్ f1 of p అంటే 1 by p square, f2 of p is 1 by p plus 1 whole square. మరి f1 of t is equal to ఏమి, L inverse of f1 of p అని అర్థం. మరి L inverse of f1 of p అంటే L inverse of 1 by p square ఏమి, t అవుతుంది. మరి f2 of t is equal to ఏమి, L inverse of f2 of p. మరి L inverse of 1 by p plus 1 whole square is e to the power of minus t into t. ఇది ఆల్రెడీ మనకి చేసినాం కాబట్టి డైరెక్ట్ స్టెప్ వేసినాం ఇక్కడ. L inverse of 1 by p square ఏమి, tను. మరి L inverse of 1 by p plus 1 whole square అంటే బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం మరి e పవర్ మైనస్ t ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 1 by p square. L ఇన్వర్స్ ఆఫ్ 1 by p square is t. కాబట్టి f of 2 of t is equal to e power minus t into t అవుతుంది. కాబట్టి therefore మరి L ఇన్వర్స్ ఆఫ్ 1 by p square into p plus 1 whole square is equal to L inverse of f1 of p into f2 of p is equal to integral 0 to t f2 of u into f1 of t minus u into du. మరి ఇంటిగ్రల్ 0 to t మరి f2 f1 of is మరి e పవర్ t రేగా e పవర్ మైనస్ u ఇంటూ u ఇంటూ t మైనస్ u du ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసినాం డైరెక్ట్గా. మరి వాటి యొక్క ఇంటిగ్రల్ 0 to t e పవర్ మైనస్ u ఇంటూ మరి tu మైనస్ u స్క్వేర్ uతో మల్టిప్లై చేసినాడు du
మరి ఈజ్ ఈక్వల్ టు టియు మైనస్ వి స్క్వేర్ అదే ఉంచి ఈ పవర్ మైనస్ యూ ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ యూ మైనస్ ఆఫ్ మరి టీ మైనస్ 2u మైనస్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ యూ ప్లస్ 0 అంతా 0 అవుతుంది. ఇది ఓన్లీ -2 కాబట్టి ఇక్కడ t ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ టీ ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ టీ మైనస్ 1 మరి therefore L inverse of 1 by p square into p plus 1 whole square is equal to t into e power minus t plus 1 plus 2 into e to the power of minus t minus 1. Next one 1 by apply the convolution theorem to find L inverse of 1 by p into p square minus a square. We know that L inverse of 1 by p is equal to 1. That is called f1 of t. But L inverse of 1 by p square minus a square is 1 by a sin hat is equal to ఏమనుకున్నాం దాన్ని f2 of t. sin hat ఎలా వస్తుంది అంటే మరి డినామినేటర్లో p స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా h వస్తుంది. అదే ప్లస్ ఉంటే ఓన్లీ సైన్ వస్తుంది. కాబట్టి మరి న్యూమరేటర్లో కూడా ఏ ఉండాలి కాబట్టి ఆ 1 by a ఇంటూ సైన్ hat దట్ ఈస్ కాల్డ్ f2 of t. Therefore మరి దెన్ L ఇన్వర్స్ ఆఫ్ 1 by p into p square minus a square is equal to మరి ఇంటిగ్రల్ 0 to t f1 of t minus y into f2 of y into dy is equal to ఇంటిగ్రల్ 0 to t మరి f1 of t minus y is 1 మరి f2 of y వచ్చేసి ఏమి 1 by a into sin h ay into dy. So 1 by a is constant term కాబట్టి మరి cos ఇంటిగ్రల్ ఆఫ్ sin h ay dy sin h ఇంటిగ్రల్ sin h ఏమవుతుంది cos h ay డివైడెడ్ బై a కాబట్టి 1 by a స్క్వేర్ ఇంటూ cos h ay అందులో లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే 1 by a స్క్వేర్ ఇంటూ cos h at మైనస్ లోయర్ లిమిట్ cos h a 0 కాబట్టి cos 0 ఈజ్ 1 కాబట్టి 1 by a స్క్వేర్ ఇంటూ cos h at minus 1. Therefore L inverse of 1 by p into p square minus a square is equal to 1 by a square into cos h at minus 1. ఇది మనకి ఒక ప్రాబ్లం. నెక్స్ట్ వన్ ప్రాబ్లం. దిస్ ఈస్ ద కన్వల్యూషన్ థీరం. By applying the convolution theorem to evaluate L inverse of 1 by p minus 2 into p plus 2 whole square. But let f of p is equal to 1 by p minus 2 and g of p is equal to 1 by p plus 2 whole square. Okay, then f of t is equal to L inverse of 1 by p minus 2 is equal to e power 2t and g of t is equal to L inverse of g of p. Out L inverse of 1 by p plus 2 whole square. P plus 2 whole square is by using first shifting theorem e power minus 2t into L inverse of 1 by p square. L inverse of 1 by p square is t. Out t into e to the power of minus 2t. By convolution theorem L inverse of 1 by p minus 2 into p plus 2 whole square is equal to L inverse of 1 by p minus 2 into p plus 1 by p plus 2 whole square is equal to L inverse of f of p into g of p is equal to capital F of t capital G of t. మరి capital F of t capital G of t మనం ఏం తీసుకున్నాం ఇక్కడ మరి ఇంటిగ్రల్ 0 to t f of u into g of t minus u du మరి is equal to ఇంటిగ్రల్ 0 to 2 మరి f of u is e to the power of 2u అని మరి g of t minus u is t minus u into e to the power of minus 2 into t minus u du. ఇది నెక్స్ట్ మరి e power minus 2u
e పవర్ మైనస్ 2t ఇక్కడ కాన్స్టెంట్ తీసుకుంటే ఇంటిగ్రల్ 0 to t e to the power of 4u into t minus u into du. మరి e పవర్ మైనస్ 2t ఇంటూ ఇంటిగ్రల్ 0 t ఇంటూ ఇంటిగ్రల్ 0 to t e పవర్ 4u into du మైనస్ ఇంటిగ్రల్ 0 to t u into e to the power of 4u du. అది ఇంటిగ్రల్ ఆఫ్ udv మెథడ్ లో అప్లై చేసింటే ఆ విధంగా వస్తుంది. మరి e పవర్ మైనస్ 2t ఇంటూ t ఇంటూ e పవర్ 4u by 4 లిమిట్స్ ఆర్ 0 to t మైనస్ u ఇంటూ e to the power of 4u by 4 minus 1 into e power 4u by 16, the limits are 0 to t. So e power minus 2t into minus t by 4 plus 1 by 16 into e to the power of 4t plus 1 by 16. ఇది అన్ని కామన్ తీసుకుంటే e power minus 2t by 16 into minus 4t plus e to the power of 4t minus 1 is equal to 1 by 16 into e power minus 2t. చాలండి ఇటుక రాసిన పర్లేదు. కాబట్టి దేర్ ఫోర్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ f1 of p into f2 of p is equal to e power minus 2t divided by 16 into minus 4t plus e to the power of 4t minus 1. దీన్ని ఆల్టర్నేటివ్ మెథడ్లో కూడా మనం చేయవచ్చు. కాబట్టి బై యూజింగ్ కంపల్సరీగా కన్వల్యూషన్ థీరమే అంటాడు కాబట్టి మనము ఆ మెథడ్లో చేయాల్సింది. కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లం యూజింగ్ కన్వల్యూషన్ థీరం ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by p into p square plus 4. కాబట్టి let f of p is equal to 1 by p and g of p is equal to 1 by p square plus 4. Then capital F of t is equal to L inverse of f of p. మరి L inverse of f of p is 1 by p. మరి L inverse of 1 by p is equal to 1. Next g of t is equal to L inverse of small g of p. మరి small g of p is L inverse of 1 by p square plus 4. p square plus 4 నేమ్ రాయొచ్చు అంటే 2 స్క్వేర్. కాబట్టి న్యూమినేటర్లో కూడా 2 ఉండాలి కాబట్టి మల్టిప్లైడ్ అండ్ డివైడ్ విత్ 2 కాబట్టి 1 by 2 ఇంటూ L inverse of 2 by p square plus 2 square is 1 by 2 sin 2t. కాబట్టి f of t is equal to మరి 1 వచ్చింది. మరి g of t is equal to 1 by 2 sin tt. బై కన్వల్యూషన్ థీరం మరి L inverse of 1 by p into p square plus 4 is equal to L inverse of 1 by p into 1 by p square plus 4 is equal to L inverse of f of p into g of p is equal to capital F of t into g of t is equal to formula integral 0 to t f of u into g of t minus u du is equal to integral 0 to t f of u is 1 మరి g of t minus u is 1 by 2 into sin t minus u du అంటే t ఉన్న చోటల్లో t minus u రాయాలి ఇక్కడ g of ఫంక్షన్ లో. కాబట్టి is equal to 1 by 2 into integral 0 to t sin 2 into t minus u du. మరి ఇంటిగ్రల్ ఆఫ్ sin 2 of t minus u du ఏమవుతుంది మైనస్ కాస్ 2 into t minus u డివైడెడ్ బై మైనస్ 2 లిమిట్స్ ఆర్ 0 to t. కాబట్టి 1 by 4 మైనస్ మైనస్ అక్కడ ప్లస్ కాబట్టి 1 by 4 ఇంటూ మరి అప్పర్ లిమిట్ కాస్ ఆఫ్ 2 into t minus 2 కాస్ 0 అవుతుంది 1 మైనస్ లోయర్ లిమిట్ ఈస్ కాస్ 2t కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1 by 4 into 1 minus cos 2t. కాబట్టి therefore L inverse of 1 by p into p square plus 4 is equal to 1 by 4 into 1 minus cos 2t. ఇది బై కన్వల్యూషన్ థీరం పైన ప్రాబ్లమ్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ టుమారో ఐ విల్ కంటిన్యూ ది నెక్స్ట్ ప్రాబ్లమ్స్. టుడే ఈస్ స్టాఫ్ క్లాస్. ఓకే ఓకే సార్. ఏం సార్ ఫస్ట్ నుంచి ఉంటుందా సార్? హలో
ఫస్ట్ నుంచి ఉంటుందా సార్ కాలేజ్? యూనివర్సిటీ వాళ్ళు చెప్తేనే కదా తెలిసేది. అవునా సార్? మనకి 30వ తారీఖు కల్లా తెలుస్తుందమ్మా. ఓకే సార్. మళ్ళీ అదే ఏదో సార్ ఇంకోటి గ్రూప్ లో వస్తుంది పెట్టరా సార్ ఫైనల్ ఇయర్ కి కంపల్సరీ ఎగ్జామ్స్ పెట్టాలా అని. కంపల్సరీ ఎగ్జామ్స్ అంటూ ఉంటాయమ్మా మనకి. అదే సార్ మరి ఫస్ట్ ఇయర్స్ కి సెకండ్ ఇయర్స్ కి ప్రమోట్ చేస్తారు మేబీ అని అంటున్నారు సార్. అసలు పేరు ప్రమోషన్ పేరు. ఇప్పుడు అదే సార్. కమిషనర్ 3వ తారీఖు తిరుపతిలో మీటింగ్ పెట్టాడమ్మా 3వ తారీఖు. అవునా సార్? దీనిపైన మన 4 జిల్లాల్ని యొక్క ప్రిన్సిపల్స్ ప్రిన్సిపాల్స్ సార్. అందరిని కూడా తిరుపతి రమ్మన్నారు 3వ తారీఖు. ఆ అవునండి 3వ సార్. తారీఖు డేటా అంతా తీసుకొని పోతున్నారు. స్టూడెంట్స్ ఎంతమంది, ఫస్ట్ ఇయర్ ఎంతమంది, సెకండ్ ఇయర్ ఎంతమంది, ఫైనల్ ఇయర్ ఎంతమంది, మరి వీళ్ళంతా మరి ఎగ్జామ్ పెట్టడానికి మనకి ఏమన్నా ఎట్లా ఏంటి అనేది అన్ని 3వ తారీఖు డిసైడ్ అవుతుంది. కమిషనర్ వస్తాడు వచ్చి సార్. అక్కడ తిరుపతిలో డిసైడ్ అవుతుంది. కానీ మనకి ఆఫ్లైన్ రావాలంటే ఆయా యూనివర్సిటీ పరిధిలో వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ కమిషనర్ చేస్తుంది. కాబట్టి మనకి 3వ తారీఖు క్లియర్ గా వస్తుంది పిక్చర్. అంత అంతేనమ్మా, అంతవరకు. ఓకే ఓకేనమ్మా. ఓకే సార్.